హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సాంబార్ చేశానండి. అంటే పెద్ద గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని పోసు దినుసులు అందులోనే వేసుకొని వట్టి మిరపకాయలు వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మునగకాయలు కోసిన తర్వాత పొట్టు కూడా తీసి పక్కకే పెట్టుకున్నానండి. అవి అందులో వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత అంటే కొంచెం లావుగానే కోసుకోవాలండి టమాటాలు. సాంబార్లోకి టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు పోస్ట్లోనే వేసుకొని మనం ముందుగా చింతపండు పిసికి పెట్టుకున్న చింతపులుసు పోసేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా పప్పు ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో పోసేసుకోవాలండి. అంతే, బాగా మసలాలి. లాస్ట్లో కొంచెం బెల్లం, కొంచెం ఇంగువ, సాంబార్ మసాలా వేసి బాగా మరిగించుకోవాలి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.